ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో మరి రూతు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో ఎన్నో విలువైనటువంటి విషయాలు, గత దినాల్లో దేవుడు దర్శించే అనుభవాలను గురించి, మరి ఆయన స్వరం విన్నటువంటి వ్యక్తులను గురించి, ఎన్నో అమూల్యమైనటువంటి విషయాలు, ఆహారమును గురించి, మరి ఈ ఒక్క వచనంలోనే చాలా వర్తమానాలు వింటూ వచ్చాం. అయితే ఈ సమయంలో వారు విన్న వెంటనే మరి స్పందించిన అనుభవాన్ని ఇక్కడ దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండును ప్రయాణమైరి అని రాయబడి. చూడండి, దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారు గమ్యము చేరాలి అని అంటే వారు ఉన్నటువంటి స్థలాన్ని విడిచిపెట్టి వారు ప్రయాణం అవ్వాలి, అంటే సాగిపోవాలి. మన ఆత్మీయ జీవితంలో కూడా మనము మరి ఒక గురికి చేరాలి అన్నా, ఒక గమ్యాన్ని చేరాలన్నా, లేకపోతే ఒక గొప్ప వాటిని మనం సాధించాలన్నా కూడా మనం కూడా దేవుని యొక్క వాక్యములో జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి ఆత్మీయమైన మరి ఆశీర్వాదాలు మనం అనుభవించాలి అని అంటే ఈ భూ సంబంధమైన, భౌతిక సంబంధమైన, లోక సంబంధమైన వాటిని మనం విడిచిపెట్టాలి. అప్పుడే మన జీవితంలో మనము మరి పరసంబంధమైన ఆశీర్వాదాలను మనం పొందుకోగలుగుతాం. భౌతిక సంబంధమైన వాటిని కూడా మనం సాధించాలి, పొందుకోవాలి అని అంటే మనం ముందుకు సాగిపోయే అనుభవంలో మనం ఉండాలి. ఈ రెండు విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి మన ఆత్మీయ జీవితంలో మరి ఏమి విడిచిపెడితే మనం ఆత్మీయంగా క్షేమాభివృద్ధి పొందుతాం, లేకపోతే ఏమి మనం విడిచిపెడితే మన ఆత్మీయ జీవితంలో ప్రభు హృదయానుసారంగా బ్రతుకుతాం, దేవుని వాక్యం ఏవి విడిచిపెట్టమని మనకు ఆజ్ఞాపిస్తుందో, మనలను హెచ్చరిస్తుందో దేవుని వాక్యములో నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. రండి, మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తే యోబు గ్రంథం ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథము, వారు మోయాబును విడిచిపెట్టినట్లుగా మనము ఏమి విడిచిపెట్టాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది అని అంటే యోబు గ్రంథం 36వ అధ్యాయము, యోబు గ్రంథం 36వ అధ్యాయం 10వ వచనం, ఉపదేశము వినుటకై వారి చెవిని తెరవచేయును, పాపము విడిచి రండని ఆజ్ఞయించును. చూడండి, దేవుని వాక్యములో చూడండి, వారు ఆలకించి ఆయనను సేవించినడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు అని రావే. దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఉపదేశాన్ని వినాలి. ఒక వ్యక్తి ఉపదేశమును వినుటతోనే సర్ది పెట్టుకోవడం కాదు, వినటానికి అలవాటు పడిపోయి దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని వినటానికి అలవాటు పడిన జీవితాన్ని మనం కలిగి ఉంటే నిశ్చయంగా ఒక దినాన మనం నష్టపోతాం. అది ఇక్కడ వాక్యంలో రాయబడింది. ఉపదేశమును విని ఏం చేయాలి అని అంటే పాపమును విడిచి రావాలి, పాపమును విడిచిపెట్టాలి. ఉపదేశం విన్న తర్వాత మన జీవితంలో విడిచిపెట్టే అనుభవంలోనికి మనం రాకపోతే మనం నష్టపోతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, విడిచిపెట్టి రాకపోతే ఆ వ్యక్తుల మీదకి వచ్చేటువంటి శిక్ష లేకపోతే మరి ఉగ్రత చాలా భయంకరంగా ఉంటుంది అని ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది. చూడండి, ప్రకటన గ్రంథము 18వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ 4వ వచనంలో ఒక మాట రాయబడింది. మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఇలాగో చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములో పాలివారు కాకుండానట్లును దాని తెగుళ్ళలో ఏదియు మీకు ప్రాప్తింపకుండానట్లు దాన్ని విడిచి రండి. దేవుని యొక్క మరి మాట మరి అక్కడ వినబడుతూ ఉంది.
అక్కడ చెబుతున్నాడు, మరి యోహాను, అపోస్తలుడైన యోహాను చెబుతున్న మాట, ఇంకొక స్వరము పరలోకము నుండి ఇలాగూ చెప్పగా వింటిని. ప్రజలకు ఆయన చెబుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే అక్కడ రాయబడింది, నా ప్రజలారా. దేవుని తన ప్రజలను ప్రభువు హెచ్చరిస్తూ తెలియజేస్తూ ఉన్నాడు. ఆ పాపములో మీరు పాలివారు కాకుండా, ఆ తెగుళ్ళు మీ మీదకి రాకుండా ఉండాలంటే దాన్ని విడిచిపెట్టి రావాలి. మన జీవితంలో ఏదైతే విడిచిపెట్టకుండా మనము వాటిని అనుసరిస్తూ ఉంటామో, కొంతమంది జీవితాల్లో విడిచిపెట్టలేరు అన్నమాట. అవి విడిచిపెట్టలేని కారణాన వారి జీవితంలో ఏదో ఒక తెగులు వారి మీద ఏలుబడి చేస్తూ ఉంటుంది. ఏదో ఒక తెగులు వారిని పట్టి పీడిస్తూ ఉంటుంది అన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలలో మన కుటుంబానికి పట్టిన తెగులు, పిల్లలకు పట్టిన తెగులు, మన జీవితంలో పట్టిన తెగులు విడిచిపోవాలి అని అంటే మనం విడిచిపెట్టవలసిన పాపాన్ని మనం విడిచిపెట్టాలి. మనం విడిచిపెట్టవలసినటువంటి లోకాన్ని, శరీర సంబంధమైన వాటిని విడిచిపెట్టకుండా దేవుని సన్నిధిలో మనం ఎంత ప్రార్థన చేసినా మన ఆత్మీయ జీవితంలో క్షేమాన్ని పొందలేం. ఎన్నోసార్లు దేవుని స్వరాన్ని విని కూడా, దేవుని హెచ్చరికలను విని కూడా కొంతమంది పాపాన్ని విడిచిపెట్టని కారణాన వారి జీవితంలో ఎంతో ఘోరమైనటువంటి పరిస్థితులు వారు అనుభవిస్తూ వచ్చారు. వారిలో యెహోరాము ఒక వ్యక్తి ఉన్నాడు. దేవుడు ఎంత హెచ్చరించినా కూడా, తన సేవకుల ద్వారా మరి ఒక ఉత్తరం రాసి పంపించి తెలియజేసినా కూడా వినలేదు, గ్రహించలేదు, లెక్క చేయలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం జరిగింది అని అంటే చాలా భయంకరమైనటువంటి మరి వ్యాధితో అతడు ఎవ్వరికి ఇష్టము లేని వాడే చనిపోయిన వాక్యంలో రాయబడింది. చూడండి, దేవుని వాక్యంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దినవృత్తాంతముల 2వ గ్రంథం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తే దినవృత్తాంతముల 2వ గ్రంథము, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఓ మాట చూద్దాం. 21వ అధ్యాయము దేవుని వాక్యములో చూడండి, 12వ వచనంలో, అంతటా ప్రవక్త అయిన ఏలియా ఒక పత్రిక వ్రాసి అతని వద్దకు పంపెను. నీ పితరుడకు దావీదునకు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు తండ్రి అయిన యెహోషాపాతు మార్గమందైనను యూదారాజైన ఆసా మార్గమందైనను నడువక అని రాయబడి. ఇక్కడ ఎవరిని గురించి రాయబడింది ఈ మాట అంటే యెహోరామును గురించి వ్రాయబడింది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే తన ప్రవక్త అయిన ఏలియా ద్వారా ఒక పత్రికను వ్రాసి పంపించాడు. నీవు దావీదులాగా కానీ మరి ఆసాలాగా కానీ బ్రతకకుండా, అక్కడ రాయబడిన మాట ఏమని రాస్తాడంటే 13వ వచనంలో, ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడిచి ఆహాబు సంతతి వారు చేసిన వ్యభిచారముల చొప్పున యోదాను యెరూషలేము కాపురస్తులను వ్యభిచరింపచేసి నీకంటే యోగ్యులైన నీ తండ్రి సంతతి వారగు నీ సహోదరులను నీవు చంపి ఉన్నావు అని చెప్పాడు. అంత మాత్రమే కాదు, 11వ వచనంలో రాయబడి ఉంటుంది, మరియు అతడు యూదా పర్వతముల యందు బలిపీఠములను కట్టించి యెరూషలేము కాపరస్తులు దేవుణ్ణి విసర్జించున్నట్లు చేసెను, యూదా వారిని విగ్రహ పూజకు లోబరిచెను. చూడండి, ఇప్పుడు ఇతడు రాజుగా ఉన్నాడు. నేను ఏది చేసినా కూడా చెల్లిద్ది, నేను ఏది చేసినా కూడా మరి ఎవరు కూడా నాకు ఎదురు చెప్పేవాళ్ళు లేరు అనేటువంటి ఒక అతిశయముతో, నేను రాజుని, నాకు అధికారం ఉంది అనేటువంటి, నాకు బలగం ఉంది, నాకు బలం ఉంది అనేటువంటి అహంకారముతో ఏం చేశాడంటే యెహోరాము, చూడండి అక్కడ రాయబడిన మాట, పర్వతముల యందు బలిపీఠాలను కట్టాడు. దేవునికి బలిపీఠాన్ని కట్టి దేవునికి బలులర్పించకుండా పర్వతముల మీద బలిపీఠాలను కట్టించాడు. అంత మాత్రమే కాదు, అక్కడ రాయబడినటువంటి మాట దేవుణ్ణి విసర్జించున్నట్లుగా చేశాడు అన్నమాట. అంటే జీవము కలిగిన దేవుణ్ణి విసర్జించేటట్లు చేశాడు. అంతేకాదు, యూదా వారిని విగ్రహ పూజకు లోపరిచాడు అన్నమాట.
లోబరచడం అని అంటే అధికారంతో, దౌర్జన్యంతో, ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేకపోయినా మీరు చెయ్యాల్సిందే అనేటువంటి అధికారపు బలముతో వారిని లోపరిచాడు అన్నమాట. అంత మాత్రమే కాదు, ఇంకా రాయబడిన మాట 13వ వచనం ముగింపులు ఏమందంటే, యోదాను యెరూషలేము కాపరస్తులను వ్యభిచరించే వారిగా చేశాడు. తనకంటే యోగ్యులైన తన సహోదరులను చంపాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో బ్రతుకుతున్నప్పుడు దేవుడు ఒక ఉత్తరాన్ని వ్రాసి పంపించాడు అన్నమాట. ఒక పత్రికను వ్రాయించి పంపించాడు. ఏమని పంపించాడు అని అంటే చూడండి 14వ వచనంలో, కాబట్టి గొప్ప తెగులు చేత యెహోవా నీ పిల్లలను, నీ భార్యలను, నీ వస్తువాహములన్నిటినీ మొత్తుతాడు. తెగులుతో నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ప్రజలను మొత్తుతాడు. అయితే నీవు చేస్తున్నటువంటి ఆ యొక్క పరిస్థితులన్నిటిని కూడా వాక్యం విన్న వెంటనే, పత్రికలో వ్రాయబడిన సంగతులు విన్న వెంటనే నీవు విడిచిపెడితే నీకు క్షేమం ఉంది, నీవు మేలు పొందుతావు. ఒకవేళ విడిచిపెట్టకపోతే ఎలాంటి దుస్థితి ఏర్పడుతుందో దేవుడు చెప్పాడు. 15వ వచనంలో, నీవు ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగివయ్యుందువు, దినక్రమేణా ఆ వ్యాధి చేత నీ పేగులు పడిపోతాయి. ఏమి జరుగుతాయో ముందే దేవుడు చెప్పాడు, చెప్పినా కూడా వినలేదు. అంటే మరి విడిచిపెట్టడానికి ఇష్టపడలేదన్నమాట. కొన్నిసార్లు దేవుడు మనలను వాక్యము ద్వారా కొన్ని పరిస్థితులు అనుమతించి మనలను హెచ్చరిస్తూ ఉంటాడు. కానీ లెక్క చేయం, గ్రహించం, అర్థం చేసుకోం, ఏం కాదులే అని అనుకుంటాం. అయితే వాక్యంలో రాయబడింది, ప్రియమైన దేవుని బిడ్డలారా, 16వ వచనమును 17వ వచనంలో మనం చూసినప్పుడు దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది. అక్కడ 18వ వచనం, ఇవన్నీ కూడా మనం చదువుకుంటూ వస్తే చూడండి, అక్కడ రాయబడింది 18వ వచనం, ఇదంతయు అయిన తరువాత చూడండి పైన కొన్ని విషయాలు జరిగినాయి. ఇవన్నీ జరిగినా కూడా యెహోరాము అనేటువంటి వ్యక్తికి గ్రహింపు రావడం లేదు. మరి హృదయములో నేను దేవుని బిడ్డని ఇలా చేస్తున్నానే, ఇలా బ్రతుకుతున్నానే అనేటువంటి గద్దింపు, అంటే మనస్సాక్షి గద్దింపు లేదు. కొంతమంది చూడండి, ఎంత తప్పు చేస్తున్నా, ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నా, ఎంత భయంకరంగా బ్రతుకుతున్నా హృదయం గద్దించదు. అంటే మనస్సాక్షి వాళ్ళను గద్దించదు. అది చాలా ప్రమాదకరమైన జీవితం. అది చాలా నష్టానికి గురి చేస్తుంది. అది నీ జీవితాన్ని ఎంతగానో దేవుని కానీ ఆత్మీయులు కానీ ఎవ్వరికి ఇష్టం లేని వ్యక్తిగా మారుస్తుంది. గుర్తుపెట్టుకో, ఇక్కడ రాయబడిన మాట ఇదంతా జరిగిన తర్వాత అని రాయబడింది. అంటే కొన్ని విషయాలు పైన జరిగినా కూడా తను ఏం చేయలేదని అంటే పశ్చాత్తాపడలేదు. తాను విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టలేదు. కింద రాయబడి ఉంటుంది, ఇదంతయు 18వ వచనం, ఇదంతయు అయిన తరువాత యెహోవా కుదరజాలని వ్యాధి చేత అతని ఉదరమున మొత్తినందున, దేవుడు మొత్తాడు. దేవుడు మొత్తితే ఇంకా ఏ మనుషుడు కూడా తిప్పుకోలేడు. గుర్తుపెట్టుకోండి, అర్థమవుతుందమ్మా. దేవుడు ఒక వ్యక్తిని మొత్తితే ఇంకా ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా బాగుపడలేడు, దేవుని దగ్గర పశ్చాత్తాపడితే తప్ప. సరే, జరిగినవి కొన్ని విషయాలు గ్రహించలేదు, దేవుడు మొత్తాడు, కానీ మొత్తినాక కూడా గ్రహించలేదు. అక్కడ రాయబడి ఉంటుంది 2 సంవత్సరములు అని రాయబడి, 2 సంవత్సరములు వ్యాధి బలమగుతూ వచ్చి ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయి బహువేదన పడుతున్నాడు, కానీ పశ్చాత్తాపం పడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు, దేవుడు గద్దిస్తున్నప్పుడు, దేవుని వాక్యం ద్వారా మన జీవితంలో మన బలహీనతలేంటో మనకు తెలియజేస్తున్నప్పుడు మనం విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టకపోతే కొన్ని విధాలుగా, కొన్ని నష్టాలుగా, కొన్ని సమస్యలను అనుమతించి, కొన్ని పరిస్థితులు మనకు అనుమతించి, కొన్ని హెచ్చరికల ద్వారా, కొన్ని సమస్యల ద్వారా దేవుడు మనకు సమయం ఇస్తూ ఉంటాడు. అలా కూడా గ్రహించుకోకపోతే
చూడండి, అక్కడ రాయబడి ఉంటుంది, 2 సంవత్సరములు వ్యాధి బలమవచ్చు బహు వ్యాధన పడుతూ వచ్చాడు, అయితే అతడు మరణమాయను అని రాయబడింది. ఏమని రాయబడింది చెప్పండి? 19వ వచనంలో అతడు మరణమాయను అని రాయబడింది. ఇక్కడ దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇంకొక మాట ఏమని రాయబడింది అని అంటే, కింద మనం చదివినప్పుడు కింద రాయబడినటువంటి మాట చూడండి, ఏమని రాయబడిందంటే, అతడు ఏలన ఆరంభించినప్పుడు యెరూషలేములో 8 సంవత్సరములు ఏలి ఎవ్వరికి ఇష్టము లేని వాడై చనిపోయాడు అన్నమాట. తను చచ్చిపోయేటప్పుడు ఎవ్వరికి ఇష్టము లేని వాడిగా చనిపోయాడు. ఎన్ని సంవత్సరాలు? 32 సంవత్సరాలు వయసు కలిగిన వాడై 8 సంవత్సరాలు అంటే 40 సంవత్సరాల వయసులో అర్ధాయుషికే తన యాత్ర ముగించబడింది. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 40 సంవత్సరాలకే, అంటే నడిప్రాయములో చనిపోయాడు. కారణం ఏంటి కారణం చెప్పండి? దేవుడు తనకు హెచ్చరించాడు, తెలియజేశాడు, తనతో మరి తన దాసుల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు, సూచనలు తెలియజేశాడు, హెచ్చరికల ద్వారా పరిస్థితులు కొన్ని పరిస్థితులు గుండా నడిపించిన గ్రహించట్లేదు. విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టి తాను పశ్చాత్తాపడలేదు, అందుకే నష్టపోతూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ మన జీవితంలో కూడా మనము దేవుని వాక్యం వింటూ కూడా భయము లేకుండా, భక్తి లేకుండా దేవుని వాక్యాన్ని వింటూ మనం ఒకవేళ నడుచుకుంటూ బ్రతికితే నష్టపోయేది మనమే. మనం నష్టపోతాం. మనం నష్టపోవటమే కాదు, మన కుటుంబం మీద కూడా నష్టాన్ని తీసుకొచ్చే వ్యక్తులంగా ఉంటాం. చూడండి, అక్కడ రాయబడిన మాట ఏంటి అని అంటే, ఆ అధ్యాయంలో ఓ మాట రాయబడింది, దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట. కాబట్టి 14వ వచనంలో, గొప్ప తెగులు చేత యెహోవా నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యను, నీ వస్తువాహములన్నిటినీ మొత్తును. తనను బట్టి తన జనులకు, తనను బట్టి తన పిల్లలకు, తనను బట్టి తన భార్యలకు, తనను బట్టి తన కుటుంబానికి వేదన. ఒకవేళ మనం సరైన భక్తి జీవితం లేకపోతే నిన్ను బట్టి నీ జనులకు, అంటే నీ గ్రామానికి, నీవు నివసించేటువంటి చుట్టుపక్కల ప్రజలు, తర్వాత నీ పిల్లలు, నీ గర్భమును పుట్టిన పిల్లలు, తర్వాత నీ కుటుంబంలో నీ భర్త, లేకపోతే నీ ఇరుగుపరు, వీళ్ళందరికీ కూడా మరి నష్టానికి నువ్వు కారణం అవుతావు. జాగ్రత్త. దేవుడు హెచ్చరించినప్పుడు, ప్రభువా అక్కడ రాయబడిన మాట, తెగులు మీ మీదకి రాకుండానట్లు అని ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసాం. ఏమని చూసాం? మరి దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింపకుండానట్లు దాన్ని విడిచి రండి అని చెప్పాడు. కానీ వినకపోతే ఇక్కడ చూసాం, తెగులు చేత ఏం చేయబడ్డారంట? మొత్తబడినటువంటి పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని పెడచెవిని పెడితే, వాక్యానికి లోబడకపోతే నష్టపోతాం. ఒకటి, వారు మోయాబును విడిచిపెట్టినట్లు మనం కూడా పాపమును విడిచిపెట్టాలి. పాపం అనగా ఏంటి? దేవుని వాక్యంలో రాయబడిన ఎన్నో విషయాలు వ్రాయబడ్డాయి అన్నమాట. ఓ మాట, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఏంటిది చెప్పండి? మనం ఆజ్ఞను అతిక్రమిస్తే, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని మాటను ఉల్లంఘించి మనం నడుచుకోవడమే పాపం. అది మనకెంతో నష్టాన్ని కలగజేస్తుంది అన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో బైబిల్ స్టడీ కూడికలో మన జీవితంలో దేవుని ఆజ్ఞలను అతిక్రమించినప్పుడు మనం విశ్వాసము లేనిది పాపమని వాక్యంలో రాయబడింది. పాపం మనకి ఎన్నో విషయాలు వ్రాయబడ్డాయి. ఇది చిన్నదే కదా అని మనం అనుకోవచ్చు. ఆ చిన్నదే పెద్ద నష్టానికి దారితీస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఒకటి, పాపమును విడిచిపెట్టుట. రెండవది,
చూద్దాం రండి. దేవుని వాక్యములో సామెతల గ్రంథము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తే ఓ మాట రాయబడింది. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. నేను జ్ఞానిని కదా నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. చాలు. రెండవది ఏం చేయాలి అనంటే, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టాలి. ప్రతి మనుషుడిలో చెడుతనం అనేది నివాసం చేస్తూ ఉంటుంది అన్నమాట. ఈ చెడుతనాన్ని మనం ఉండనిస్తే మన ఆత్మీయ జీవితాన్ని తినివేస్తుంది. కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైనది. అందుకే దేవుని వాక్యంలో ఒక మాట ఏమని రాస్తుంటుందనంటే, కీర్తనకారుడు వ్రాస్తూ, నివాసము చెడుతనము వారి అంతరంగములో ఉన్నది అని చెప్తాడన్నమాట. చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తే ఓ మాట రాయబడి ఉంటుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఓ మాట మనం చదువుతాం. 55వ కీర్తన 15వ వచనం కింద భాగంలో, చెడుతనము వారి నివాసములోను వారి అంతరంగమందును ఉన్నది అని చెప్తాడు. చెడుతనం అనేది మనుష్యుడు అంతరంగములో ఉంటుంది. ఇప్పుడు అంతరంగములో ఉన్న చెడుతనము ప్రజలకు కనబడకపోవచ్చు. ఈ అంతరంగములో ఉన్న చెడుతనం, అంతరంగాన్ని పరిశీలించేటువంటి దేవుడు ఉన్నాడు, ఆయనకు తెలుసు. అందుకే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టాలి. ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి యొద్ద ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు. దేవుని వాక్యలో రాయబడి ఉంటుంది, చెడుతనమునకు ఆయన యొద్ద ఏమి లేదు చెప్పండి, చోటు లేదు. ప్రభువుని గురించి దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు చూడండి, డాంబికులు నీ సన్నిధిలో నిలవబడలేరు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదని వాక్యంలో రాయబడి ఉంటుంది. చూద్దాం ఒక మాట రండి. కీర్తనకారుడు వ్రాస్తూ 5వ కీర్తనలో ఏమని రాయబడింది అంటే, ఓ మాట రాయబడింది. 5వ కీర్తన 4వ వచనం, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. దేవుని దగ్గర చోటు లేదు. దేవుని పిల్లల దగ్గర కూడా చెడుతనానికి చోటు ఉండకూడదు. ఒకవేళ ఉండనిస్తే చెడుతనానికి చోటు మన అంతరంగములో ఆ చెడుతనానికి మనం చోటిస్తే ఆ చెడుతనం నీ ఆత్మీయతను పాడు చేస్తుంది, నీ భక్తిని పాడు చేస్తుంది, నీ సాక్ష్యాన్ని పాడు చేస్తుంది. దేవుని నుంచి వచ్చే ఆశీర్వాదాలు, దేవుని నుంచి వచ్చేటువంటి ఆ దీవెనలు, దేవుని కార్యాలు నీవు పొందుకోకుండా నీ చెడుతనమే నీకు అడ్డుగా నిలబడుతుంది. గుర్తుపెట్టుకో, దేవుడు మన పట్ల ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళిక కలిగి ఉంటాడు. ఎందుకనంటే అపోస్తుల కార్యములో రాయబడి ఉంటుంది. నీవు చూడండి ఒక మాట, దేవుని యొక్క కార్యాలను గురించి ఒక మాట రాస్తూ, అపోస్తుల కార్యములు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 27-28 వచనాలు మనం చూస్తే, ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందుగా నిర్ణయించెను. కాబట్టి ఆయన కొన్ని జరిగించాలని ఆయన సంకల్పించాడు. దేవుడు నీ పట్ల, మన పట్ల, సంఘం పట్ల, అనేకుల పట్ల ఆయన కొన్ని జరిగించాలని ఆయన సంకల్పం, ఆయన ప్రణాళిక, ఆయన ఏర్పాటు, ఆయన ఉద్దేశం. అయితే అవి జరగకుండా ఆటంకపరిచేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవి జరగకుండా, అవి పొందుకోకుండా అడ్డుపడి చెడుతనం, బలహీనతలు ఉన్నాయి. జాగ్రత్త. మనం దేవుని యందు భయభక్తులు కలిగి, ఒకటి ఉపదేశాన్ని విని పాపాన్ని విడిచిపెట్టాలి. రెండవది దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టాలి. అప్పుడే దేవుని మహోన్నతమైన కార్యాలను మనం అనుభవిస్తాము. అమ్మ ఇటు చూడండి, నా వైపు చూడండి. మీ జీవితాలలో దేవుని మహిమ కలిగిన కార్యాలు మీరు అనుభవించాలి అని అంటే
అవి జరగకుండా అడ్డుపడే ఏ చెడుతనం, ప్రభువా చెడుతనానికి నా యొద్ద చోటు లేకుండా, పాపానికి నా యొద్ద చోటు లేకుండా నేను జీవించడానికి నాకు సహాయం చేయి ప్రభువా. ప్రభు సన్నిధిలో ప్రభు పాదాలు పట్టుకోవాలి. రెండవది చెడుద. మూడవది చూడండి, ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం 11వ వచనాన్ని ఎవరైనా చదవండి. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి నీవు వెళ్ళి యోధా వారితోనూ యెరూషలేము నివాసులతోనూ ఇట్లనుము, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, మీ మీదికి తెచ్చుటకై నేను కీడు కల్పించుచున్నాను, మీకు విరోధముగా ఒక యోచన చేయుచున్నాను. మీరందరూ మీ దుష్ట మార్గములను విడచి మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకొనుడి అని చెబుతున్నాడు. దేవుడు చెబుతున్న మాట, యూదాలో నివసించే, యెరూషలేములో నివాసం చేసే ప్రజలకు చెప్పమని, వారిని హెచ్చరించమని, వారికి తను ఎందుకనంటే నేను కీడు కల్పించుచున్నాను అంటాడు. నేను కీడును కల్పించుచున్నాను, మీకు విరోధముగా ఒక యోచన చేశాను. నేను చేసిన యోచన జరగకుండా, ఆ కీడు రాకుండా ఉండాలంటే మీరు మీ దుష్ట ప్రవర్తనను ఏం చేయాలనంటే మీరు దిద్దుకోవాలి, మీరు చక్కపరుచుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దుష్ట ప్రవర్తనను మానుకోకపోతే, నీ ప్రవర్తన విషయంలో నీవు పశ్చాత్తాపడకపోతే, దేవుడు నీకు విరోధంగా ఒక యోచనను యోచించాడు. దేవుడే నీకు విరోధముగా ఒక యోచనను యోచిస్తే నువ్వు ఎలాగా నీకు ప్రతికూలమైన ఆశీర్వాదాలను అనుభవిస్తావు? దేవుడు ఒక వ్యక్తి విషయంలో దేవుడే విరోధి అయితే నీకు ఎవరు సహకరిస్తే నువ్వు మేలు పొందుతావు? దేవుని వాక్యంలో రాయబడింది, సౌలు కుటుంబానికి అబ్నేరు ఎంతో సహాయం చేశాడని రాస్తుంది. కానీ ఏం చేయబడలేదంట. వాళ్ళు ఏం చేయబడలేదు చెప్పండి? వాళ్ళు జయం పొందలేదు, వారు మేలు పొందలేదు, వారు దైవ సంబంధమైన కార్యాలు అనుభవించలేకపోయారు. దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు, దావీదుని ఎవ్వరూ ఎదిరించలేకపోయారు. చూద్దాం, ఒక్క మాట చూద్దాం రండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథము దేవుని వాక్యంలో 3వ అధ్యాయం 6వ వచనంలో, సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును యుద్ధము జరుగుచుండగా అబ్నేరు సౌలు కుటుంబీకులకు బహు సహాయము చేసెను అని రాయబడి. అబ్నేరు ఏం చేశాడంటే ఎంతో సహాయం చేశాడు, కానీ సౌలు కుటుంబీకులకి క్షేమం కలగలేకపోయింది. దావీదు దేవుడు తోడై ఉన్నాడు, కింద రాయబడి ఉంటుంది. ఆ అధ్యాయంలో మనం చూస్తే దావీదుకి దేవుడు తోడై ఉన్నందువల్ల అంతకంతకు దావీదు వర్ధిల్లుతూ వచ్చాడు, అభివృద్ధి చెందుతూ వచ్చాడు, క్షేమాభివృద్ధి చెందుతూ వచ్చాడు. కారణం ఏంటంటే దేవుడు దావీదుకు తోడున్నాడు. దేవుడు సౌలును విడిచిపెట్టేశాడు. ఇప్పుడు దేవుడు విడిచిపెట్టిన వ్యక్తులకు ఎంత సహాయం చేసినా వారు మేలు పొందలేరు, గుర్తుపెట్టుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే నీకు విరోధమైన యోచన చేస్తే నువ్వేం మేలు పొందుతావు? ఎలాగ క్షేమాభివృద్ధి పొందుతావు? నీ తెలివితో కానీ, నీ టాలెంట్తో కానీ, నీ పలుకుబడితో కానీ, నీకున్నటువంటి చదువుతో కానీ, జ్ఞానంతో కానీ నువ్వేం సాధించలేవు, గుర్తుపెట్టుకో. అందుకే నువ్వు వెళ్ళి వాళ్ళని హెచ్చరించు, వాళ్ళకి చెప్పు, నేను కీడు కల్పించాను, వారికి విరోధంగా యోచించాను. అది జరగకుండా ఉండాలి అని అంటే వారు తమ దుష్ట ప్రవర్తనను విడిచిపెట్టి వారు తమ మార్గాలను చక్కబరుచుకుంటే నేను వారికి అనుకూలుడనవుతాను, వారికి విరోధంగా యోచన జరగకుండా చేస్తాను. అందుకే 25వ అధ్యాయంలో కూడా ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయంలో ఒక మాట ఏమని చెబుతాడనంటే, చూడండి, ఇక్కడ
18వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట చెప్పాడు. తర్వాత 25వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఒక మాట చెబుతూ వచ్చాడు. చూడండి, దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. చదవండి ఎవరైనా. 6వ వచనం కింద భాగంలో ఓ మాట చూద్దాం. మీ దుష్ట క్రియలను విడిచిపెట్టి తిరిగిన ఎడల యెహోవా మీకును మీ పితరులకు నిత్య నివాసముగా దయచేసిన దేశంలో మీరు నివసింతురని దేవుడు ఏం చేశాడంటే పెందల కాడ తన ప్రవక్తలను పంపించాడు. మీరు మీ దుష్ట మార్గాలను విడిచిపెడితే నేను మీకు ఇచ్చిన స్వాస్థ్యములో, మీ పితరులతో ప్రమాణం చేసి ఇచ్చిన ఆ స్వాస్థ్యములో మీరుంటారు. ఒకవేళ మీ దుష్ట మార్గాలను విడిచిపెట్టకపోతే మిమ్మల్ని నేను అందులో లేకుండా చేస్తాను అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గ్రహించుకొని మనం ఒకటి పాపమును విడిచిపెట్టాలి, రెండవది చెడుతనాన్ని విడిచిపెట్టాలి, మూడవది దుష్ట ప్రవర్తనను, దుష్ట క్రియలను, దుష్ట మార్గమును విడిచిపెట్టాలి. ఆఖరి మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. చూడండి, ఇదే ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము 15వ వచనంలో, మరియు పెందల కాడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపుచు ప్రతి వాడును తన దుర్మార్గమును విడిచి మీ క్రియలు చక్కపరుచుకొని ఎడల అన్ని దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నేను మీకును మీ పితరులకు ఇచ్చిన దేశములో మీరు నివసింతురని నేను ప్రకటించి తిని గాని మీరు చెవియొగ్గక నా మాట వినకపోతిరి. ప్రభు చెబుతున్నాడు, నేను పెందల కాడే నా ప్రవక్తలైన సేవకులు మీ వద్దకు పంపించాను. ఎందుకంటే మీలో ప్రతి వాడు కూడా తన దుర్మార్గమును విడిచిపెట్టాలని నేను ఎన్నో విధాలుగా చెప్పినప్పటికీ అసలు చెవి కూడా వగ్గలేదంట. వాడు లెక్కలేనితనంతో లెక్క లేకుండా బ్రతుకుతూ వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం దేవుని సేవకులు చెప్పిన, దేవుని వాక్యం ద్వారా దేవుడు చెబుతున్న, ఆత్మీయులు చెబుతున్న అస్సలు ఎట్ట అనుకుంటే వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. కొంతమంది లెక్క కూడా చేయని వ్యక్తులు ఉంటారు. జాగ్రత్త, నీ లెక్కలేని తనమే నిన్ను చిక్కులలో పడేటట్లు చేస్తుంది, గుర్తుపెట్టుకో. మా అర్థమవుతుందా? ఇదే ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయంలో 3వ వచనంలో చూస్తే 36, నేను యూదా వారికి చేయనుద్దేశించిన కీడంతటిని గూర్చి వారు విని నేను వారి దోషములను వారి పాపములను క్షమించున్నట్లు తమ దుర్మార్గమును విడిచి పశ్చాత్తాపడుదురేమో. దేవుడు అంటున్నాడు, అయ్యా వాళ్ళతో చెప్పు, నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి వారు విన్న వెంటనే తమ పాపములను, నేను వారి దోషాలను క్షమించున్నట్లుగా వారు తమ దుర్మార్గాలను విడిచిపెట్టి పశ్చాత్తాపడతారేమో. ఒకవేళ నా పాదాల చెంత చేరి మరి ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపడతారేమో. ప్రభువా, నేను మరి అవిధేయుడనై చేశాను, గ్రహింపలేక చేశాను, నేను నిన్ను వ్యతిరేకించి చేశాను, నన్ను క్షమించు ప్రభు అని పశ్చాత్తాపడతారేమో. వాళ్ళకు ఒక అవకాశం ఇస్తానని ప్రభు ఎంతగానో తన ప్రవక్తల ద్వారా తన ప్రజలతో చెప్పినా కూడా వారు గ్రహించలేని స్థితి. ఈ రాత్రికాల సమయంలో మనం కూడా పశ్చాత్తాపడాలి. ప్రభు క్షమించున్నట్లు, ప్రభు దయచూపునట్లు ఆయన దగ్గర మన దుర్మార్గతను విడిచిపెట్టి పశ్చాత్తాపడినప్పుడు ప్రభు తప్పకుండా వాళ్ళని క్షమిస్తాడు, మన యందు దయ చూపుతాడు. వారు మోయాబును విడిచిపెట్టినట్లు మనం పాపమును విడిచిపెట్టాలి, చెడుతనాన్ని విడిచిపెట్టాలి, దుష్ట క్రియలను విడిచిపెట్టాలి, దుర్మార్గతను విడిచిపెట్టి పశ్చాత్తాపడి ప్రభు దయను పొందుకోవాలి, ప్రభు కృపను పొందుకోవాలి, ప్రభు కనికరాన్ని పొందుకోవాలి. అప్పుడే దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో మనం అనుభవిస్తాం. దేవుడు మన పక్షాన నిలవబడి మహోన్నతమైన కార్యాలు చేసి
ప్రభు మన ద్వారా ఆయన మహిమపరచబడతాడు. అలాగున దేవుడు మన ద్వారా మహిమపరచబడి మన ద్వారా ఆయన మరి మనలో మన కుటుంబంలో మన పక్షాన గొప్ప కార్యాలు చేయనట్లుగా మనము ప్రభు ఎదుట మనం పశ్చాత్తాపడ దిద్దుకుందాం, ఒప్పుకుందాం, విడిచిపెట్టి ప్రభువుకు అప్పగించుకొని ముందుకు సాగిపోదాం. మనం విడిచిపెట్టి మనం సాగిపోయినప్పుడు దేవుని కార్యాలు అనుభవిస్తాం.